మార్నింగ్ ఏం కర్రీ చేయలేను. నైట్ అన్నా కర్రీ చేద్దాం మంచిగా తృప్తిగా తిందామని చెప్పేసి దొండకాయ మసాలా కర్రీ చేశాను. ఎంత బాగుందంటే అంటే చాలా బాగుంది. ఫంక్షన్స్ లలో చేస్తారు కదా బగారన్నంతో పాటు మంచిగా కాంబినేషన్ గా ఈ దొండకాయ మసాలా కర్రీ ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో గుప్పెడు పల్లీలు, నువ్వులు, ధనియాలు, కొబ్బెర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్న తర్వాత దొండకాయని మాత్రం ఇలా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దొండకాయల్ని ఇలా కట్ చేసుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ప్లస్ మసాలా వేస్తాం కాబట్టి ఆయిల్ తెలియదు. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు కర్రీలో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట. కానీ కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటది. సేమ్ బయట దావత్ లో తిన్నట్టే అనిపిస్తుంది. దొండకాయలు డీప్ ఫ్రై చేసుకున్న అదే ఆయిల్ లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం కర్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు మంట చిన్నగా పెట్టుకొని చేయాలి. ఆ తర్వాత 2 పెద్ద సైజ్ టమాటాలని ప్యూరీ లాగా చేసుకుని ఇందులో వేసుకొని మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయలని ఇందులో వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. లైట్ గా దొండకాయలు ఉడికిపోతాయి అప్పుడే. ఇంకా మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న పక్కకు పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తం ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనకి టేస్ట్ కి తగ్గినంత కారం వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర జీలకర్ర పొడి లేకపోతే మనం మసాలా గురించి నువ్వులు, పల్లీలు అన్ని వేయించుకున్నాం కదా అప్పుడే మీరు కొద్దిగా జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఇంకా కారం వేసిన తర్వాత మంచిగా కారం ఉడకాలి కాబట్టి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకొని తర్వాత మళ్ళీ వాటర్ పోసిన తర్వాత ఆయిల్ ఇట్లా పైకి తేలితేనే అప్పుడు దొండకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోతాయి. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు గరం మసాలా వేసుకోండి. చాలా మంది ఇట్లా స్పైసెస్ ఆనియన్స్ వేసుకునేటప్పుడు అప్పుడు వేస్తారు, కానీ అప్పుడు పండ్లలో తగులుతూ ఉంటాయి. అవి పండ్లకు తగిలినప్పుడల్లా ఆ స్పైసెస్ మొత్తం నోరు మొత్తం అయిపోతుంది. కాబట్టి ఇట్లా హోమ్ మేడ్ గరం మసాలానే వేసుకోండి. మనకి స్పైసెస్ అనేటివి ఆ ఫ్లేవర్ మొత్తం అందులో రావాలని చెప్పేసి కదా మనం వేస్తాము. ఇలా పౌడర్ చేసుకొని కూడా లాస్ట్ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.